పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్ల సంఘం మొత్తుకుంటున్న ప్రభుత్వం ఆయన వైపు మొగ్గు చూపింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పోలవరం ఎడమ కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలి. పోలవరం ఎడమ కాలువ పనులు ఆలస్యం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు జలవనరుల శాఖ అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 14న ఈ కాలువకు నీళ్లు ఇస్తామని ఇప్పటికే ప్రకటించగా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్ మొదటి వారానికి పనులు పూర్తయ్యేలా ఉన్నాయి. అనుకున్న సమయానికి ఎందుకు పూర్తి చేయలేకపోయారని సీఎం ప్రశ్నించారు. వర్షాలు కురవడం, జాతీయ రహదారిని కొత్త వంతులకు అనుసంధానం చేయడంలో ఆలస్యం వంటి అంశాలను అధికారులు తెలియజేశారు. పోలవరం ఎడమ కాలువకు పురుషోత్తం పట్టు ఎత్తిపోతల పథకాల ద్వారా నీళ్లు విడుదల చేయాల్సి ఉంటుంది. కాలం మొదట్లో పుష్కర పథకం పైపు లైన్ల పనులు కొనసాగుతున్నాయన్నటువంటిది హైలైట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా తనయుడికి రిమాండ్. పొగాకు వ్యాపారి కుమారుడి కిడ్నాప్ కేసులో వైకాపా నాయకుడు గుంటూరు మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా కుమారుడు ముబషీర్కి నూజివీడి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. గత నెల 27 ఏలూరు జిల్లా కొయ్యలగూడానికి చెందిన పొగాకు వ్యాపారి కుమారుడు మరో ఇద్దరిని నూజివీడిలో ముజషీర్ తన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేశాడు. దీని మీద పోలీసులు కిడ్నాప్, దౌర్జన్యం తదితర కేసులు నమోదు చేశారు. తర్వాత నుంచి ముబషీర్ పరారీలో ఉన్నాడు. మంగళవారం హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో పోలీసులు అతన్ని పట్టుకున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు.